నందమూరి కుటుంబానికి చెందిన మరో వారసుడు సీనియర్ హీరో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే కొన్ని నెలలు గడిచిపోయాయి, కానీ మోక్షు బాబు ఎంట్రీ మాత్రం ఇవ్వలేదు. గతంలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చినా ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుందని వినికిడి. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తొలి సినిమా టాలీవుడ్లో క్లాసిక్ మూవీగా నిలిచిన ఆదిత్య 369కు సీక్వెల్గా రూపొందనుందట. అయితే ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాథ్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వినికిడి. ఇకపోతే ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీలు ఎంత కేర్ఫుల్గా ఉంటారన్నది చెప్పాల్సిన పని లేదు. రోజుకి 2-3 గంటలు తప్పక ఎక్సర్సైజ్కి కేటాయిస్తారు. ఒకప్పుడు ఫిట్నెస్ పరంగా బాలీవుడ్ తారలు హైలైట్ అయ్యేవారు, కానీ ఇప్పుడు వాళ్ళను మించి ఫిట్నెస్ ఫ్రీకులుగా టాలీవుడ్ స్టార్లు తయారవుతున్నారు. ఫిట్నెస్ విషయంలో ఎంత మాత్రం అజాగ్రత్తగా ఉండడం లేదు. కేవలం పాత్రకు అవసరమైన మేరకే కాకుండా ఫిట్నెస్ పైన ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. దీంతో 2 రకాల లాభాలు పొందుతున్నారు. మంచి ఆరోగ్యంతో పాటు కావలసిన లుక్లోకి మారిపోతున్నారు. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున ఈ విషయంలో ఎప్పటి నుంచో ముందుంటున్నారు. వెంకటేష్ మంచి బాడీ షేప్ని మెయింటైన్ చేయడం అన్నది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పటికీ నాగార్జున అదే స్మార్ట్ లుక్లో అలరిస్తున్నారు. వీరిద్దరిని చూసి ప్రత్యేకించి నాగార్జున స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా స్మార్ట్ లుక్లోకి మారిపోయారు. ఇక సీనియర్లలో మిగిలింది ఎవరు అంటే ఇంకెవరు, మన నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇంతవరకు బాలయ్య జిమ్ వీడియోలు ఎక్కడా బయటికి రాలేదు. ఫిట్నెస్ పరంగా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న డేటా కూడా ఎక్కడా లేదు. ఆన్ స్క్రీన్ పైన బాలయ్య లుక్ కోసం ప్రత్యేక కసరత్తులు అవసరం లేదు. బాలయ్య స్వాగ్తోనే చెల్లిపోతుంది. కానీ ఇప్పటి వరకు బాలయ్య లుక్ పరంగా మార్పులు తీసుకొచ్చే పాత్రల్లో కనిపించలేదు. ఆ జానర్ స్టోరీలు బాలయ్యకు రాకపోవడంతో ఆయన కూడా ఛాన్స్ తీసుకోలేదు. కానీ వస్తే మాత్రం బాలయ్య కూడా అంతకు మించి శ్రమిస్తారు. అతడు ఎప్పుడు కూడా దర్శకుల హీరోనే. వెండి తెరపైన దర్శకుల హీరోగా కనిపించడం కోసం ఎంతైనా కష్టపడతారు. మరి ఆ ఛాన్స్ 111 సినిమాకు ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఇప్పటికే గోపీచంద్ మల్లేనితో 111వ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న ఆదిత్య 369 మూవీకి సీక్వెల్గా మోక్షు డెబ్యూ మూవీ రాబోతున్నట్టు వార్తలు వస్తుండడంతో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజులుగా ఆ విషయంలో వార్తలు వస్తున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లేనని తెలుస్తోంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీని స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో రాబోతోందని సమాచారం. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశారట. ఇప్పటికే పీరియాడిక్ ఫ్యాంటసీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న క్రిష్ ఇప్పుడు మోక్షజ్ఞను పవర్ఫుల్గా పరిచయం చేసేలాగా కథ సిద్ధం చేస్తున్నారని వినికిడి. మరికొద్ది రోజుల్లో సినిమాను స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలతో మూవీని గ్రాండ్గా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ తర్వాత మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు టీం అంతా కూడా సిద్ధమైపోతోందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఇతర కీలక పాత్రలపైన క్రిష్ ఫుల్గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందరి దృష్టిని ఆకర్షించే నటీనటులను రంగంలోకి దించుతున్నారట. ఈ సినిమాలో మోక్షజ్ఞతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న నటీనటులు కనిపించబోతున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. కథకు తగినట్లుగా ప్రతి పాత్ర కోసం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అదే సమయంలో మోక్షజ్ఞ లుక్ విషయంలోనూ క్రిష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. స్టైలిష్గా, మోడ్రన్గా చూపించడంతో పాటు బాలయ్య వారసుడు అంటే ఎలా ఉండాలో అలాగే డిజైన్ చేస్తున్నారని సమాచారం. తొలి సినిమాతోనే మోక్షకు స్ట్రాంగ్ ఇమేజ్ తీసుకురావడమే లక్ష్యంగా వర్క్ చేస్తున్నారని సమాచారం. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించనున్నారని టాక్. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పైన లేటెస్ట్ అప్డేట్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కన్నా 2 అల్లుళ్ళు సక్సెస్ సాధించారు.
పెద్ద అల్లుడు నారా లోకేష్ ప్రస్తుతం ఏపీలో ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండో అల్లుడు భరత్ విశాఖపట్నం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలో ఒకరైన బాలకృష్ణ ఇప్పటి వరకు కొడుకుకు మాత్రం అటు సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఆయన వారసుడు మోక్షజ్ఞకు రాజకీయాలు, సినిమా రెండూ కూడా ఇష్టం లేదని టాక్ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన అల్లుళ్లను మించి వారసులు సినిమాల్లోకి రాణిస్తారో లేదో చూడాలి మరి.